सहस्राक्षः सहस्रपादो पच्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदकं सर्वं ईशानः यदन्हेनातिरोहति एतावानस्य महिमा ततोऽध्यायागुश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि विपादस्यारुकं दिवि विपादोद्भव वै पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं विक्रामतो शासनानसने अभि तस्माद् विराडजायत विराजो अधिपूरुषः स जातो अस्य रिच्यता पश्चाद्भूमिमधो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमदन्वता वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्मैर्भश्यदद्धभिः सप्तास्यासम्परिधयः त्रिसप्तसमिधः कृताः देवायज्ञन्तत्पानाः अबध्नन् पुरुषं वशं कैयज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्यारसयश्च ये तस्माज्जिह्नात् सर्वहुतः अतः सामानि जज्ञिरे छन्दागुंसि जग्निरे तस्मात् यतस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एकेतो भयादतः गावो हजग्निरे तस्मात् तस्माज्जाता अजावयः यत्पुरुषं यदधोः ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति। విద్యా వైద్య ఆర్థిక రాజకీయ ఫైనాన్స్ ఫారెన్ మరియు చదువులు వీటిలన్నిటికీ కూడా క్రోడీకరించి అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెప్పడంలో ఆయనే సాటి. దైవాంశ సంభూతుడు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులకే అది సాధ్యపడుతుంది, కానీ మామూలు వ్యక్తులు ఎవరికీ కూడా సాధ్యపడదు. మా సహభావన ఉత్సవ కమిటీ వాళ్ళు ఈ గురువు గారు వస్తున్నారు అని చెప్పిన వెంటనే కూడా ఆనందానికి అవధులు లేవు. రాజీవ్ స్వగృహాలో ఉండేటువంటి వ్యక్తులందరి యొక్క సాన్నిధ్యం ఎంతో మంచిది, ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తుల యొక్క కలయిక రాజీవ్ స్వగృహ. ఈ రాజీవ్ స్వగృహాలు కుల మత వర్గ విభేదాలంటూ లేవు. దీన్ని మినీ ఇండియా అంటాం మేము. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కలిసి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ. ఇందులో వైద్యులు ఉన్నారు, అంటే డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, బ్యాంకర్స్ ఉన్నారు, ఇన్సూరెన్స్, వివిధ రకాల వ్యాపార వృత్తులు చేసుకునేటువంటి అందరి యొక్క సముదాయమే. 3200కు పైగా ఫ్లాట్లలో నిరంతరం ఉదయం 4:30 నుండి రాత్రి 11 గంటల వరకు అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలతో దినదిన ప్రవర్ధమానమవుతున్నటువంటి రాజీవ్ స్వగృహాకి గురువు గారు శ్రీ గరికిపాటి నరసింహారావు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత రావటం మనం చేసుకున్న పుణ్యంగా భావిస్తూ, మరీ ముఖ్యంగా శివరాత్రి పరమదినాన్న వారి ఇక్కడికి విచ్చేయటం, ప్రవచనాన్ని మనందరికీ కూడా వినేటట్లు చేయటం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా అందరికీ తెలియజేస్తూ, ఒకళ్ళిద్దరి పక్క నుండి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వెనకాలకి కూర్చోవలసిందిగా కోరుచు, సరిగ్గా టైం మేనేజ్మెంట్ అంటే కనుక మనం సూర్యుడిని గుర్తు చేసుకుంటాము, టైం మేనేజ్మెంట్ అంటే కనుక గురువు గారిని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎంతోమంది పిల్లలు, ఎంతోమంది పిన్న వయస్కు వాళ్ళు, మరీ ముఖ్యంగా యూత్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. ఇంకా వస్తున్నారు, ఇంకా వస్తూనే ఉంటారు కూడా. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వెనకాల మామూలుగా కూర్చోవలసిందిగా కోరుచున్నాము. మహాశివరాత్రి పర్వదినాన సహస్రావధాని పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారు మన ప్రాంగణంలోకి విచ్చేయటం, సహభావన టౌన్షిప్ బి బ్లాక్లో మనందరినీ వారి యొక్క ప్రవచనాలతో వారు సన్మార్గంలో సద్మార్గంలో మనల్ని నడిపించే విధంగా వారి యొక్క ప్రవచనాలు మనకి దోహదపడతాయి. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరి కోసం వారు ఎంతో దూరం నుంచి ఇక్కడికి విచ్చేసి
సమాజం పట్ల ఆయనకు ఉన్నటువంటి బాధ్యత నిర్వర్తిస్తూ ఉంటారు ఆయన. ఎందుకంటే సినిమా హీరోల కంటే కూడాను సమాజాన్ని సన్మార్గంలో నడిపించేటటువంటి వాడే చాలా గొప్పవాడు అని ఎంతోమంది పెద్దలు చెప్పారు. అటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి గరికపాటి వారు. గురువు గారు ఈరోజు మన ముందుకు విచ్చేయటం నిజంగా మనందరి అదృష్టం. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెగిసి నుంచుని అందరం కూడా చప్పట్లతో వారికి మన యొక్క నమస్సులు తెలియజేద్దాం. ధన్యవాదములు గురువు గారు, ఈరోజు మీరు ఇక్కడికి విచ్చేయటం. ఈ యొక్క కార్యక్రమం సహభావన టౌన్షిప్ బి బ్లాక్ లో సహభావన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వేదిక పైకి గురువు గారిని ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లండి, అందరూ కూడా గట్టిగా చప్పట్లు. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచు గురువు గారు శ్రీ గరికపాటి నరసింహారావు గారిని సాదరంగా వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాం. హలో, కొద్దిసేపట్లో గురువు గారు ప్రవచనం మొదలు పెట్టబోతున్నారు. హరి ఓం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తేదీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా హైదరాబాదులోని బండ్లగూడలో సహభావన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న వ్యాఘ్రపాద మహాముని రచించిన శివశంకర స్తోత్రానికి, వందే శివం శంకరం అనేటువంటి స్తోత్రానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర గీతం వెలువడి 150 ఏళ్ళైన సందర్భంగా వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. దేశభక్తి ప్రపూరితమైన ఆ నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ వందే మాతర నినాదంతో ఈ ప్రవచనాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నిన్ను నీ వెలుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. తల్లి భారతమాత, నిన్ను నీ వెలుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. గుడిపావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీశులేలిన పుణ్యభూమి. గుడిపావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీశులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చెవగలిగి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చెవగలిగి. అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి, అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి. ధరణికే గురువైనది భరతభూమి. ఈ ధరణికే గురువైనది నా భరతభూమి. భారతదేశం అన్ని రకాల విశ్వగురువుగా ఉండేది పూర్వం. రాజకీయాల్లో, ఆర్థిక రంగంలో కూడా ఆధ్యాత్మికం ఎప్పుడూ ఉంది, పుట్టినప్పటి నుంచి ఉంది. ఈ దేశంలో ఉన్న అధ్యాత్మతత్వం, హిందూ ధర్మంలో ఉన్న అధ్యాత్మతత్వం మరి దేంట్లోనూ లేనే లేదు. సగర్వంగా చెప్పుకోవచ్చు ఆ విషయం.
అందుకే ఇవాళ ప్రార్థన పద్యం మీరు చూశారు, దేశభక్తికి సంబంధించింది. నిన్ను నీవెరుగుమా నీవే దైవం అని విశ్వమంతకు చాటు వేదభూమి. వేదం, శాస్త్రం, పురాణం, కావ్యం ఏం చదివినా సరే చివరికి తెలుసుకోవలసింది ఏమిటి అంటే హూయామై, నేనెవరు నేనెవరు నేనెవరు. ఆ ప్రశ్నకు అర్థం దొరకనంత వరకు ఏం చదివినా ఒకటే, ఆ ప్రశ్నకు అర్థం దొరికాక ఇంకేం చదవకపోయినా ఒకటే. దేవుడున్నాడు లేడే అనే విషయం వేదాలు మాట్లాడమండి. అసలు నువ్వు ఉన్నావా లేదా అని ప్రశ్నిస్తాయి. అందుకే తత్వమసి, తత్ త్వం అసి, అది నువ్వు అది నువ్వే. తత్ అంటే ఆ పరబ్రహ్మ పదార్థం, త్వం అంటే నువ్వు, అసి అంటే అవుతున్నావు. అది నువ్వే, ఆ పరబ్రహ్మ నువ్వే. దాన్ని శివరాత్రి నాడు మనం వ్యాఘ్రపాద మహాముని రచించిన స్తోత్రం వందే శివం శంకరం ఆధారంగా శివతత్వం రూపంలో తెలుసుకుంటున్నాం. అంటే శివతత్వం ఇదంతా శివుడు గురించే చెబుతుంది. కానీ శివుడు ఎవరంటే తత్వం, ఆ శివుడు నువ్వే. ఇది మనకు ఎందుకు అర్థం కావడం కష్టం. శివుడు వేరే మనం వేరే అనుకుంటాం. ఎందుకు అంటే అది సుఖంగా ఉంటుంది. అసలు మనిషి ఏదో స్వతంత్రం 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 స్వేచ్ఛ అంటాడు, కానీ నిజమైన స్వతంత్రాన్ని మనిషి తట్టుకోలేడు. ఎవడి కాళ్ళ మీద పడాలనే కోరుకుంటాడు ఎంతసేపు. వాడెవడో నా బాధ్యత చూస్తే బాగుండు, కుటుంబం అంతా నన్ను చూసుకుంటే బాగుండు, వాళ్ళెవరో నన్ను చూసుకుంటే బాగుండు, నా మొత్తం సేఫ్టీ అంతా ఎవరైనా చూస్తే బాగుండు. ఇదే సామాన్యంగా అందరి లక్షణం, పైకి చెప్పరు. తీరా వాడెవడో పూర్తి బాధ్యత వహించి చూసుకోవడం మొదలెట్టాక స్వేచ్ఛ మొదలెడతారు ఇక్కడ. మరి వాడెవడో చూసుకోవాలన్నప్పుడు వాడికి సేవ చేయాలి కదా, చేయరు. వాడు మన బాధ్యత అంతా చూసుకోవాలి, వాడికి మనం ద్రోహం చేస్తాం. ఇది మానవ ప్రవృత్తి. నిజంగా స్వేచ్ఛ కోరుకుంటున్నావా మనం? స్వేచ్ఛ అంటే తెలుసా? స్వేచ్ఛ ఎవరి నుంచి కావాలి? ఇతరుల నుంచి స్వేచ్ఛ రాదండి. ఎప్పుడు నీ ఇంద్రియాల నుంచి నీకు స్వేచ్ఛ కావాలి, నీ కోరికల నుంచి నువ్వు స్వేచ్ఛ పొందాలి, నీ నుంచి నిన్ను విడదీసుకోవాలి మిత్రమా. అదే స్వేచ్ఛ అంటే. స్వేచ్ఛ మాట అర్థమైతే తెలుస్తుంది. తెలుగు చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. స్వ ప్లస్ ఇచ్ఛ గుణసంధి. స్వ అంటే ఆత్మ, నేను. స్వ అంటే సొంతం కదా. ఇచ్ఛ అంటే కోరిక. నువ్వు ఎందుకు బందీ అయ్యావంటే ఇచ్ఛ, కోరిక వల్ల. కోరికలు లేకపోతే నువ్వు హాయిగా ఉంటావు. అది మనకు నచ్చదుగా. కోరికలన్నీ ఉండాలి, కోరికలన్నీ తీరాలి. దానివల్ల ఎవరు ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదు, మన కోరిక తీరాలి. దానికి శివుణ్ణి ఏం చేస్తే బాగుంటుంది? మారేడాకులా మావిడాకులా? ఇది చెప్పండి. నా కోరిక ధర్మమా కాదా ఇది ఎవరికి అవసరం లేదు. అసలు ఆ కోరిక తీరడం మంచిదా అది అవసరం లేదు, తీరాలంతే. దానికి శివుడికి ఏమి ఇవ్వాలి చెప్పండి? లంచం. ఎవడో చెబుతాడు పనికి మాలిన వాడు మన కోరిక దగ్గర లక్షపత్రి పూజ చేసి నీకు అన్నీ ఏమి రావు, గుడంతా పాడవుతుంది. ఆయనకి అది పెట్టి మంగళవారం ఇది పెట్టి తమలపాకు మీద తేనె రాసి తాటాకు మీద నూనె రాసి, జుట్టుకు మాత్రం నూనె రాయడవడం. తాటాకు మీద నూనె తమలపాకు మీద తేనె రాసి ఇంటి ముందు పెట్టేస్తారు. అక్కడ చేతపడి చేసేవాళ్ళ చస్తున్నాను చూడలేక. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని చస్తున్నాను. ముందు ఇవన్నీ పెడతాడు. మన మీద చేతపడి చేసాడేమో అని మనకు అనుమానం. ఉసిరికాయ మీద దీపం పెడతాడు, ఏదో చేస్తాడు అక్కడ. దోసకాయ మీద దీపాలు పెడుతున్నారు ఈ మధ్యన. విచిత్ర ప్రవృత్తులు అన్నీ వచ్చి ఎవడో చెప్పుంటాడు. దీనివల్ల ఏదో జరిగిపోవాలి, అంతేగాని అసలు ఏం జరగాలని కోరుకుంటున్నావు నువ్వు? ఆ కోరిక మంచిదా? అది కోరుకుంటే స్వేచ్ఛ, అది వదులుకుంటే స్వేచ్ఛ. స్వ ఇచ్ఛ. స్వ అనేదాన్ని బంధించింది ఏదంటే ఇచ్ఛ. కోరికే బంధించింది. ఆ కోరిక లేకపోవడమే శివత్వం. శివుడికి ఏ కోరికలు లేవు. కోరికలు ఉన్నవాడు ఎవడు మంచుకొండ మీద కూర్చోడు. మనకు మళ్ళీ పెద్ద అపార్ట్మెంట్ కట్టుకుని మధ్యలో కూర్చుంటాడు. పెద్ద పెద్ద సోఫాల్లో కూర్చుంటాడు. మంచుకొండ ఏమైనా పిచ్చేయనా? పైగా ఆయనకి ఏమైనా ఇల్లు కట్టుకోదలుచుకుంటే లోట హిమవంతుడికి అల్లుడు ఆయన. సర్వమంగళాదేవికి భర్త. అమ్మవారికి లోటేముందండి? శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. అంత వైభవంతో ఉండేవాడే. ఆవిడ తలుచుకుంటే ఏమైనా ఇవ్వగలదు భర్తకి. ఆయన అడగడో నీకున్నవి ఎక్కువ అనవసరం మీ నాన్నకి ఇచ్చేయంటాడు. నేను ఎవడు దమ్మన్నాడు ఇవన్నీ పుట్టింట్లోంచి, నన్ను ఎందుకు చేసుకున్నావు అంటే ఆవిడేదో నా సరదా నా మంచిదే, నీ స్వేచ్ఛకి నేను అడ్డురాను, నా స్వేచ్ఛకి నువ్వు అడ్డురాకు అంతే లెక్క. ఇగో ఈ ఒకరికొకళ్ళు అడ్డు రావడం వల్లే కాపురాలు దెబ్బతింటున్నాయి ఇవాళ. నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు వినాలి అని భార్య అంతే, భర్త అంతే. దానికి వ్యతిరేకమే శివతత్వం. అందుకే మన కాపురాలు బాగుండాలన్నా, మన జీవితాలు బాగుండాలన్నా శివరాత్రిని మనం ఎలా జరుపుకోవాలంటే శివజ్ఞాన ప్రదాయిని అని లలితా సహస్రంలో చెబితే రే సనకాది సమారాజ్య శివజ్ఞాన ప్రదాయిని. సనకుడు, సనందనుడు, సనత్ సుజాతుడు, సనత్ కుమారుడు అందరూ నిన్ను ఆరాధిస్తున్నారమ్మా. ఎందుకోసం అంటే శివజ్ఞాన ప్రదాయిని.
శివజ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తావనే ఉద్దేశంతో చేస్తున్నారు. వాళ్ళు కోరుతున్నది అది. మనమేమో పిచ్చి కోరికలన్నీ కోరుతున్నాం. మన చిన్నపాటి జీవితానికి ఎంత చేసి 80 ఏళ్ళు కాదు కదా, 60 ఏళ్ళు బతుకుతామని కూడా చెప్పలేం. ఇవాళ 30 ఏళ్ళ వాడు గుండెపోటు వస్తుంది, 25 ఏళ్ళ వాడు క్యాన్సర్ వస్తుంది. ఏం బతుకుతారు ఇక్కడ? ఈ మాత్రం బతుకెళ్ళిందని కోరికలు ఏమిటి అర్థం లేకుండా. 1000 ఏళ్ళు బతికినటువంటి వాళ్ళకి, దేవతలకి ఏ కోరికలు లేవు, సుఖంగా తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. వ్యాఘ్రపాద మహామునికి ఏ కోరిక లేదు, ఈ స్తోత్రం రాయడం తప్ప. ఏం అడగలేదు శివుడిని. ఆయన పాదాలు పులి పాదాల్లో ఉండేవాడు, అందుకని ఎవరో పెట్టారు వ్యాఘ్రపాద మహాముని, అంతే. ఆయన శివభక్తులుగా ప్రసిద్ధి చెందాడు, ఈ స్తోత్రం రాశాడు. అంచేత మనం తెలుసుకోవలసింది అంతిమంగా ఈ స్వేచ్ఛ ఎక్కడి నుంచి అంటే మన నుంచి మనకే, మన ఇంద్రియాల నుంచి మనకే. నీ కన్ను నీ అదుపులో ఉండాలి, నీ చెవి నీ అదుపులో ఉండాలి. ఏది వినాలో నువ్వు నిర్ణయించాలి, చెవి నిర్ణయించకూడదు. ఏది చూడాలో నువ్వు నిర్ణయించాలి, కళ్ళు నిర్ణయించకూడదు. ఏ స్పర్శ కావాలో నువ్వు నిర్ణయించాలి, చర్మం నిర్ణయించకూడదు. ఏది తినాలో నువ్వు నిర్ణయించాలి, నాలుక నిర్ణయించకూడదు. ఇవన్నీ సరిగ్గా ఉండాలి అంటే మనస్సు, వీటన్నిటికీ మూలం మనస్సు. నాలుక తనంత తాను ఏం చెయ్యదు, చర్మం తనంత తాను ఏం చెయ్యదు, కళ్ళు తనంత తాము దేన్ని చూడవు. శవానికి కూడా ఇవన్నీ ఉన్నాయి, ఏం చూడడం లేదుగా. లోపల జీవుడు ఉండి మనస్సు ఉంటేనే జరుగుతుంది. అంచేత నిగ్రహించుకోవలసింది ఆ మనస్సుని. ఆ మనస్సును దేంట్లో నిగ్రహించుకోవాలి? పుట్టే కోరికలు ఎలాంటివో మనమే పరిశీలించుకోవాలి. ఇది సబబేనా, ఇది సరైందేనా, ఇది తీర్చుకోవలసిన కోరికేనా? ఇన్నేళ్ళు వచ్చాయి కదా, ఇప్పుడైనా నా బుద్ధి మారదా? ఇంకా ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి అని మనం ఏడుస్తుంటాం. యమధర్మరాజు ఏమంటాడు? నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వే కావాలంటాడు. లక్కెళ్ళిపోతాడు. నీకు ఏదో కావాలని ఏడుస్తున్నారో, నాకేమక్కల నువ్వుదా అయిపోయాక అనుకుంటాం ఏదో అది ఇదే అని అనేవాడు. అమ్మ వెళ్ళిపోయాడమ్మా, అది ఇదే అనబట్టి వెళ్ళిపోయాడు. ఈ కోరికలు లేకుండా ఉంటే ఇంకా 10 ఏళ్ళు బతికేవాడు. ఈ ఆశలు దురాశలు ఉండబట్టే గుండెపోటు వచ్చి పోయాడు. ఇవేమి లేడనుకో ఏముంటుంది? గుండెపోటు ఎందుకు వస్తుందండి? రోట్లో పోటు ఎప్పుడు వేస్తారో ఆలోచించండి, గుండెపోటు అర్థం అవుతుంది. సింపుల్ లాజిక్. రోట్లో పోటు ఎప్పుడు వేస్తారు? రోట్లో ఏమైనా పదార్థం ఉంటే వేస్తారు. ఖాళీ రోట్లో ఎవడో పోటు వేయడు కదా. రోట్లో ఏదైనా ఉంటేనే పోటేస్తారు. గుండెల్లో కూడా ఏదైనా ఉంటేనే పోటు వస్తుంది. ఏమీ లేకపోతే పోటు రాదు. ఏమీ లేకుండా చేసుకోవాలి. అదే శివజ్ఞానం. దాన్ని మనం అందుకని వందే శివం శంకరం అనేటువంటి మకుటంతో ఆయన అద్భుతమైన శ్లోకాలు రచించాడు. తద్వారా మనం నిజమైనటువంటి శివజ్ఞానాన్ని పొందే ప్రయోజనం చేద్దాం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇది బాగా ప్రసిద్ధమైంది. అన్ని శివాలయాల్లో దీన్ని రాస్తారు. దీంతోపాటు ఇంకా కొన్ని శ్లోకాలు రచించాడు, అవన్నీ చెప్పుకుంటాం. ఇవి వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం. శంభుం, శం అంటే సుఖం, సుఖం నుంచే ఆయన పుట్టాడు. భూ అంటే పుట్టడం, భవతి. సుఖం నుంచి ఆయన పుట్టాడు కాబట్టి శంభు అంటారు. దానికి ద్వితీయ విభక్తి శంభుం. సుఖం నుంచి పుట్టాడు అంటే అర్థం ఏమిటి? శివుడు సుఖం నుంచి పుట్టాడు, సుఖంగానే ఉన్నాడు. మనము సుఖం నుంచే పుట్టాం, నిస్సందేహంగా మాట్లాడుకుంటే ఇంతే, ఎంతకంటే ఏం లేదు. మన జన్మకి వేరే కారణం ఏం లేదు. తల్లిదండ్రుల యొక్క వాంఛే మనం పుట్టడానికి కారణం, అంతే. దానికి ఏదో మన కర్మఫలాలు వాళ్ళకే ఎందుకు పుట్టామంటే దానికి కర్మఫలం కారణం. ఫలానా ప్రాంతంలో, ఫలానా కులంలో, ఫలానా వర్గంలో, ఫలానా ఐశ్వర్యంలో, ఫలానా దారిద్ర్యంలో ఈ రకంగా పుట్టడానికి మన కర్మఫలం కారణం. కానీ పుట్టడానికి మాత్రం తల్లిదండ్రుల యొక్క వాంఛే కారణం. వాళ్ళు సుఖపడాలని కోరుకున్నారు, పెళ్లి చేసుకున్న సుఖపడడానికే కదా. ఆ సుఖంలోంచే మనం పుట్టాం. శివుడు సుఖంలోంచి పుట్టాడు, కానీ శివుడు సుఖంగా ఉన్నాడు, మనం ఉండలేకపోతున్నాం. కారణం ఆయన కోరికల్ని జయించాడు. జయించడం అంటే 2 రకాలుగా ఉంటుంది. కోరిక తీర్చుకోవడం ఒక రకం, ఈ కోరిక నాకు అక్కర్లేదు అనుకోవడం ఒక రకం. ఆ రెండోది పరమసుఖం. కోరిక తీర్చుకోవడం అంటే ఎన్ని తీర్చుకుంటాం, ఎంత ఖర్చు పెడితే అవుతాయి. ఓ పెద్ద కారు కొన్నాం, బాగానే ఉంది. తర్వాత ఏమనిపిస్తే పక్క వాళ్ళు ఎవరు ఇంకో పెద్ద కారు కొంటారు. ఇది బాగానే ఉంది కానీ అది కొంటే బాగుంటుందంట. ఇంకా మళ్ళీ మొదలైంది ఇక్కడ. ఇది అమ్మేయాలి. ఇప్పుడు ఇది 100 రూపాయలకు కొన్నాం, రూపాయికి అమ్మేయాలి. దీన్ని అమ్మితే అడివి, కొంటే కొరివి.
మళ్ళీ అది కొన్నాం, దానికోసం అప్పులు పెట్టాం. ఇదివరకు డబ్బు కోసం తాపత్రయపడేవారు, ఇప్పుడు ఆ గొడవ లేదు, శుభ్రంగా ఈఎంఐ హాయిగా ఇచ్చేస్తున్నారు. ప్రతి వాడికి బొడ్డూడరు ఇక్కడ అటు ఇటు తిరిగే పిల్లలు కూడా బ్యాంక్ కడితే ఈఎంఐ ఇచ్చేస్తారు, ఏ గ్యారంటీలు అక్కర్లేదు. తర్వాత ఫోన్ల మీద ఫోన్ చేసి ప్రాణాలు తీసేస్తారు. మనం దానికి అలవాటు పడ్డాం బాగా. మరి సుఖంగా ఎలా ఉంటామండి? ఎన్ని శివరాత్రులు జరుపుకుంటే మాత్రం? ముందు అప్పులు చేసి వస్తువులు కొనేటువంటి యథవ బుద్ధి ఉందే, దాన్ని మానుకోవాలి. అప్పుడు శివరాత్రి సరిగ్గా ఉన్నట్టు లెక్క. చూసారా ఎన్ని చప్పట్లు మోగిపోతున్నాయి? ఎంతమంది కష్టాల్లో ఉన్నారో, ఎంతమంది అప్పుల్లో ఉన్నారో నాకు అర్థమైంది. నేను కొట్టలేదు చప్పట్లు, మా శ్రీమతి కొట్టల, ఎందుకంటే మేము ఇద్దరం అప్పుల్లో లేవు, మాకు కొట్టాల్సిన అవసరం లేదు. అర్థమైపోతుంది కదా. మన కష్టాలకు మనం కారణమని అర్థమవుతుంటే దాన్ని పరిష్కరించుకోవడం మానేసి కాశీ పెడదామా? ఎందుకది? కాశీ వెళ్ళినా దక్కుమాలిన మనస్సు మనతోనే ఉంది. అది అక్కడ ఇంకో ఏదో అందమైన వస్తువు కనపడగానే అది కావాలంటాం. ఇక్కడే మనం చూసుకోవాలి. ఆయన సుఖం నుంచి పుట్టాడు, పరబ్రహ్మ, శివుడు కాదు. ఆయన పుట్టుక లేదు, స్వయంభూ విష్ణువుకు పుట్టుక లేదు, శివుడికి పుట్టుక లేదు. అందుకే శివుడు పెళ్లి చేస్తే గోత్రాలు చదువుతారు మీరు, శివరాత్రి కళ్యాణాలు జరుగుతాయి, వెళ్ళి వినండి ఏమంటారు. సదాశివ పరబ్రహ్మణో నప్త్రే మహేశ్వర పరబ్రహ్మణ పౌత్రాయ రామేశ్వర శర్మణ పుత్రాయ రామలింగేశ్వర శర్మణే వర. ఎవరి సదాశివుడు ఎవరు, మహేశ్వరుడు ఎవరు? అందరూ ఆయనే. తాత ముత్తాత ఎవరో తెలియక అవే పేర్లు పెట్టారు. ఆయన పేర్లు ఉన్నాయి కదా, సదాశివుడు, మహేశ్వరుడు, ఆదిదేవుడు. అందులో 3 పేర్లు పట్టుకొచ్చి ఒకరు ముత్తాత, ఒకరు తాత, ఒకరు తండ్రి అని పెట్టారు. ఆ కొడుకు పెళ్ళి కొడుకు పేరే ఉంటుంది, ఆ క్షేత్రంలో దేవుడి పేరు ఉంటుంది కదా, రామలింగేశ్వర స్వామి, రామేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, ఏదో గుళ్ళో పేరు ఉంటుంది కదా ఒకటి, అది పెడతా అంతే. ఆయన తండ్రి, ఆయన తాత, ఆయన ఎవరుంటారండి పుట్టుకలేని వాడికి? మరి ఎలా పుట్టాడు ఆయన? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందాధ్యేవ జాతాని జీవంతి ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిషం విశంతీతి. ఆనందస్వరూపం నుంచి పుట్టాడు. ఆనందస్వరూపం అంటే అర్థం కావాలంటే ఆకాశం, పైకి చూడండి. ఆకాశం చాలా ఆనందంగా ఉంటుంది, ఎప్పుడూ ఆనందంగా ఉండేది ఆకాశం. గాలి ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని చెప్పలేం, గాలిని పాడు చేసేది మనమే. భూమి ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని చెప్పడం, దాని ఆనందాన్ని ఎప్పుడో మింగేసాం మనం. భూకంపాల ద్వారా మొత్తం గోతులు తవ్వేసేసి అన్ని సెప్టిక్ ట్యాంకులు అన్నీ పెట్టేసి కరెంటు వైర్లు కూడా పెట్టేసి మొత్తం దాన్ని ఎప్పుడో నాశనం చేసాం. పంచభూతాల్లో ఏది ఆనందంగా లేదు, ఆకాశం ఆనందంగా ఉంది. ఆకాశమే భగవంతుడు. మీరు ఎందుకు ఇంత ఖరీదైన అపార్ట్మెంట్లో ఉన్న నా సలహా ఏంటంటే అప్పుడప్పుడు బయటకు వచ్చి ఆకాశాన్ని చూడండి, రోజుకో అరగంట, జీవితం బాగుంటుంది. ఊరికి అందులో కుక్కిపోకండి, ఇక్కడ ఏసీలు వేసుకుని బయటకు వచ్చి చూడండి దాన్ని. ఆకాశం అర్థమైతే జీవితం అర్థమవుతుంది, దేవుడు అర్థమవుతాడు. ఆకాశ స్వయం విష్ణు, విష్ణుమూర్తి ఎవరంటే ఆకాశం అన్నారు. శివుడు ఎక్కడి నుంచి పుట్టాడు? ఆకాశ స్వరూపుడు ఆయన. వ్యోమకేశక, ఆకాశమే ఆయన కేశపాశం. ఆకాశం ఎంత ఉందో ఆయన జుట్టు అంత ఉంటుంది. ఆకాశం ఎందువల్ల ఆనందంగా ఉంటుంది? భూమి ఆనందంగా లేదు, నీళ్లు ఆనందంగా లేవు, కలుషితమైపోయాయి. అగ్ని అది కలుషితమైపోయింది గ్యాస్ బండ్లు వచ్చాక. వాయువు కలుషితమైపోయింది, ఆకాశం ఆనందంగా ఉంది. ఆకాశాన్ని చూడండి, సూర్యుడు వస్తాడు వెళ్ళిపోతాడు, చంద్రుడు వస్తాడు వెళ్ళిపోతాడు, మబ్బులు వస్తాయి వెళ్ళిపోతాయి, చీకటి వస్తుంది వెళ్ళిపోతుంది. ఏది వచ్చినా ఏది వెళ్ళినా ఆకాశం అలాగే ఉంటుంది. నువ్వు ఆనందంగా ఉండాలంటే అలా ఉండాలి, అంతే లెక్క. ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఏం జరిగినా నువ్వు అలాగే ఉండాలి. స్థిరంగా ఉండగలవా? ఉండలేం. ఎవరైనా మన ఇంటికి రాగానే ఒకడు మొహం చూడగానే వచ్చేసాడు చచ్చిపోతున్నాం ఇక్కడ అనుకుంటాం, పైకి చెప్పం. ఇంకోటి ఎవడన్నా మనకు కావలసిన యా అని ఎలా కాళ్ళు చెప్పేస్తాం వాడికి, వెయిటింగ్ ఫర్ యూ అంటుంది. ఇక్కడ మనకి ఇష్టమైతే ఒకలాగా, ఇష్టం లేకపోతే ఒకలాగా. ఈ దరిద్రపు లక్షణం ఉండబట్టే మనం స్వేచ్ఛ లేదు మనకి. ఇంటికి వచ్చినవాడు ఎవడైనా అరావప్యచితం కార్యం ఆతిథ్యం గృహమాగతే అన్నారు శాస్త్రంలో. నీ శత్రువు నీ ఇంటికి వచ్చినా సరే మంచినీళ్ళు ఇవ్వడం నీ బాధ్యత. అంత మంచినీళ్ళు ఇచ్చేలోపు వాడు సుత్తెట్టు కొట్టేస్తాడంటే ఇవ్వకు, తలుపేకు. ఇప్పుడు హైదరాబాద్లో ఆ ఇబ్బందులు కూడా ఉన్నాయి. వచ్చిన వాడికల్లా మంచినీళ్ళు ఇస్తే ఏముండదు ఇక్కడ. కానీ కనీసం బాబు నమస్కారం ఏమిటని అడగాలి కదా. శత్రువును కూడా అడగచ్చండి, తప్పేం లేదు. ఎందుకంటే ఆయన ఏదైనా సంధి చేసుకుందామని వచ్చాడేమో, ఓ మంచి మాట కోసం వచ్చాడేమో. శత్రుత్వం అలా నిలబెట్టుకోవాలా? అవసరమా? ఆయన వచ్చాడు, మనం సిద్ధంగా ఉందాం. పోనీ కాసేపు కూర్చొని మాట్లాడుకుంటే ఆ శత్రుత్వం నేను నీ మొహమే చూడడం అనక్కర్లేదు. నీకు ఈ జన్మకు శివజ్ఞానం రాదు. అంత మొహం చూడనంత శత్రుత్వాలు మనకు అవసరం లేదండి.
ఇది ఆకాశం నుంచి పుట్టాడు, ఆకాశమే స్వరూపం, ఆకాశమే శివుడు, ఆకాశమే విష్ణువు. అంతిమంగా మన శరీరంలో కూడా మిగిలేది ఆకాశమే. మనిషి చనిపోయిన తర్వాత ఈ చర్మం భూమిలో కలిసిపోతుంది, రక్తం నీటిలో కలిసిపోతుంది, లోపల ఉండే జఠరాగ్ని అగ్నిలో కలిసిపోతుంది, బయట ఉన్న అగ్నిలో. మన లోపల ఉండే ప్రాణవాయువు అనంతవాయువుల్లో లీనమవుతుంది. ఇక మిగిలిన ఖాళీలో కలుస్తుంది. ఖాళీలో కలవడం అనేది ఎక్కడ ఉండదు. ఖాళీ ఎలా కలుపుతావు? అంతా ఖాళీయే కదా. ఇప్పుడు ఈ ఖాళీలో ఎవరన్నా వచ్చి కూర్చుంటే ఖాళీ నింపారు అంటాం మనం. ఖాళీ కూర్చోవడం అంటే ఏది ఉందో అదే ఉండడం. ఖాళీ ఉండడం అంటే ఎదురు కూర్చున్న మనిషి లేవడం. కూర్చున్న మనిషి కూర్చున్నప్పుడు అక్కడ ఖాళీ లేదు, ఆయన లేచాడు, ఖాళీ ఉంది. ఆయన ఉన్నప్పుడు ఆ ఖాళీ అక్కడే ఉంది, ఆయన లేనప్పుడు అక్కడే ఖాళీ ఉంది. వెరసి ఖాళీలో ఏది నిండేది లేదు, దాన్ని తీసేది లేదు. దాన్నే వేదాంతంలో ఏమన్నారంటే పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమైనటువంటి ఆకాశంలో నువ్వు దేన్ని పెట్టలేవు, దేన్ని తీయలేవయ్యా. ఖాళీలో దేన్నైనా పెట్టచ్చేమో కానీ మనం దేన్ని పెట్టచ్చు, తీయచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఖాళీలో దేన్నైనా పెట్టచ్చు, తీయచ్చు. కానీ ఆకాశం అనేటువంటి ఖాళీలో మనం దేన్ని పెట్టలేం, దేన్ని తీయలేం. అది ఎప్పుడు నువ్వు ఏం పెట్టినా ఏం తీసినా అది అలాగే ఉంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మేఘాలు వస్తూ ఉంటే మధ్యలో వర్షం కురుస్తాయి, ఆగిపోతాయి. ఈ పరిణామాలు వేటితోనూ ఆకాశానికి సంబంధం లేదు. అందుకని ఆకాశం ప్రశాంతంగా ఉంటుంది. అంచేత శివుడు ప్రశాంతంగా ఉంటాడు. శంభుం ఉమాపతిం, ఆయన అదృష్టవంతుడు మనకంటే. ఆయనకి తగిన భార్య దొరికింది. మనకంటే ఎంత అదృష్టవంతుడో. ఆవిడకి తగిన భర్త ఈయన, ఆయనకి తగిన భార్య ఆవిడ. ఎందుకంటే ఆవిడ పేరే ఉమా. ఉమా అనే పేరు ఎందుకు వచ్చిందంటే విచిత్రమైన మాట అది. ఆవిడ 16 ఏళ్ల వయస్సులో శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని తపస్సు చేసింది. అక్కడే ఆయన తపస్సు చేస్తుంటే చూసి దక్షిణామూర్తి రూపంలో ఆయన్ని చేసుకుంటే ఆయన్నే చేసుకోవాలి, శివజ్ఞానం ఉండాలి, ఈ భౌతిక భోగాలన్నీ దేనికి, మా నాన్నగారింట్లో ఉన్నవే ఇవన్నీను అని చేసుకోవాలని ప్రయత్నిస్తూ కోరితే ఆవిడ తపస్సు చేయాలని చెప్పారు మహర్షులు వచ్చి. ఆయన దొరకాలంటే తపస్సు చేయాలమ్మా. ఆయన పెళ్లి చూపుల్లోనూ, మ్యాట్రిమోనీ దగ్గరను, నెట్లోనూ, చాట్ జీపీటీలో దొరికే మనిషి కాదు ఆయన. ఆయన దొరకాలంటే నువ్వు తపస్సు చేయాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు తపస్సులోనే ఉంటాడు. శివుడికి 2 భంగిమలు, ఉంటే నాట్యం చేస్తాడు లేదా తపస్సు చేస్తాడు. నటరాజు లేదా తపస్వి, ఇంతకు మించి వేరే భంగిమలు ఉండవు. 3వ భంగిమ ఏదన్నా ఉంటే మన గుళ్ళో కనిపించే శివలింగం అంతే. అది నాట్యము చేయదు, తపస్సు అని మనం చెప్పలేం, లింగాకారంలో ఉంటుంది. అంచేతను ఆయన నువ్వు పొందాలి అంటే తపస్సే చెయ్యాలమ్మా, ఇంకో దారి లేదు అన్నారు. అందుకని చేస్తుంటే అప్పుడు తల్లి వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా, చిన్నపిల్లవి తపస్సు ఏం చేస్తావు, మీకు హిమవంతుని యొక్క కూతురు మీ నాన్నగారు తలుచుకుంటే కోటీశ్వరుని తీసుకొస్తారమ్మా, నీకు ఎందుకు వచ్చిన గొడవ, శుభ్రంగా సాఫ్ట్వేర్లో పనిచేస్తూ సంవత్సరానికి ₹1 కోటి ప్యాకేజీ ఉన్నవాడిని తీసుకొస్తారమ్మా, నీకు ఎందుకు వచ్చిన గొడవ ఇది. ఆవిడ నాకు ఆ ప్యాకేజీలు వద్దు, ₹1 కోటి ప్యాకేజీ కింద ½ కోటి లీకేజీ ఉంటుందని నాకు బాగా తెలుసు, నాకు అక్కర్లేదు, నాకు తపస్సు చేసిన వాడే కావాలని చెప్పి. మనం ఏం చేస్తున్నాం, పెళ్లి చూపులు వచ్చేసరికి ముందు తల్లి కంటే ముందు అత్తగారి ప్యాకేజీ ఎంత అని అడుగుతుంది. ఇక్కడ ఇంకా ప్రమోషన్ కావాలి, కొత్త కంపెనీ కావాలి, ఇద్దరికి ఒక చోటే కావాలి, పని తక్కువ చెప్పాలి, జీతం ఎక్కువ ఇవ్వాలి. ఇలాంటి బేరాలు ఎక్కడ కుదరవు. ఇక్కడ వాడు కంపెనీ పెట్టింది మూసేయడానిక, నిన్ను పోషించడానిక. డబ్బు ఎక్కువ అడిగినప్పుడు వాడు పని ఎక్కువ చెబుతాడండి. పార్వతీదేవి అవేం అడగల, నాకే కోరికలు లేవు, నాకు కోరికలు లేనివాడే కావాలి, నాకే కోరికలు లేవు, ఇంకెవరుగా అలాంటి వాడే నాకు కావాలన్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి. పెళ్లి కూతుళ్ళు, వాళ్ళకి మంచి మంచి భర్తలు వస్తారమ్మా అనుమానం వెళ్ళా. మనకు 100 కోరికలు పెట్టుకుని ఇంకా 100 కోరికలు తీర్చగలిగిన వాడిని, ప్లస్ ఇంకా ఇలాగ జీవితాంతం కోరికల్లో కుళ్ళిపోయేవాడిని కోరుకుంటాం మనం. ఏమీ లేకపోతే కిక్కే ఉంది, కిక్కుడు పెట్టారు ఈ మధ్యన కొత్త పేరు, కిక్కు కావాలి, కిక్కు ఏదో కావాలంటేనే కిక్కు. ఏమి లేకపోవడం పెద్ద కిక్ అండి బాబు. అది ఏమీ అక్కర్లేదని కూడా పెద్ద కిక్కు. అది ఉండి దమ్ముంటే ఆ పని చేయి, నాకేం అక్కర్లేదు అదే కిక్కు ఉండు, ఏది వచ్చినా సరే తోసియాలి. ఉమాపతిం, ఉమాదేవికి ఆ పేరు విచిత్రంగా వచ్చింది. ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతి ఈశ్వరి శివ భవాని రుద్రాణి శర్వాణి సర్వమంగళ, అందులో ఉమా ఒకటి. ఈవిడ తపస్సు చేయడానికి వెడుతుంటే తల్లి మేనాదేవి, పితృదేవతలకు పుట్టినటువంటి కన్య ఆవిడ, హిమవంతుని భార్య. ఆవిడ అభ్యంతరం చెప్పింది, అమ్మ వద్దమ్మా, పెళ్ళికొడుకు కావాలంటే బోళ్ళమంతమంది ఉన్నారమ్మా, పెళ్ళికొడుకు కూడా తపస్సు పని ఏమిటి వేళ,
లేదమ్మా అని పెడుతున్నాడు, వద్దమ్మా 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 అనడానికి సంస్కృతంలో ఊమా ఊమా అంటారు. అందుకని చూసిన వాళ్ళు ఆవిడకి ఉమా అని పేరెట్టారు. అది విషయం. అంతకుమించి ఉమాకి వ్యుత్పత్తి ఏం లేదు. వద్దమ్మా వద్దమ్మా అన్నాడు. ఊ అంటే వద్దు, మా అంటే అమ్మ అంటారు కదా. మా అంటే వద్దని సంస్కృతంలో, మా అంటే వద్దు. ఊ అంటే బుజ్జి చిన్ని పొట్టి అని పిలుస్తాం. ఆ సంస్కృతంలో ఆ బుజ్జి అనేటువంటి దాన్ని ఊ అంటారు. తండ్రి పిల్లని ఊ అంటారు. మా వద్దమ్మా వద్దమ్మా. అది విన్న ఋషులు వద్దమ్మా వద్దమ్మా అన్నా సరే ఇప్పుడు వచ్చి తపస్సు చేస్తుందని ఆవిడకి వద్దమ్మా అని పేరెట్టారు. అంతేకాక హిమవంతుడు ఆవిడకి పేరు పెట్టేటప్పుడే చాలా ఆలోచించి, అమ్మవారు పుడుతుందని ఆయనకు తెలుసు, ముందే కనిపించి చెప్పింది ఆవిడ. దేవీ భాగవతంలో ఉంటుంది, నేను నీ కడుపున పుడుతున్నానయ్యా. సంతానం కావాలని ఆయన తపస్సు చేస్తే, తపస్సు అవన్నీ ఎందుకయ్యా, నేనే పుడుతున్నాను నీ కడుపునది. చాలా సంతోషం అమ్మా, ఇంక అంతకంటే ఏమిటి. ఆయనకి తెలుసు కాబట్టి, భార్యకి తెలిసినా తెలియపోయినా ఆయనకి తెలుసును కాబట్టి ఆయన ఏం చేశారంటే, అమ్మవారికి పేరు పెట్టడానికి నేనెవడిని, ఏం పెడతాం, ఏదో వెంకమ్మ పొల్లమ్మ అని పేర్లు పెడితే ఏం బాగుంటుంది అది అని ఏం చేయాలని ఆలోచించి 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 ఓంకారాన్ని తిరగేశాడు ఆయన. ఓం అని ఉంటుంది కదా, ఆ ప్లస్ ఊ కలిపితే ఓ అవుతుంది. దానికి మకార పొల్లు కలిపితే ఓం అయింది. ఆయన 3 అక్కడ శిలాఫలకం మీద శుద్ధ మొక్కతో రాశాడు. ఆ ఊ అని రాశాడు. చూసి మళ్ళీ ఆ ఊ అంటే ఓ అవ్వడం, మకారం కలిపితే ఓం అవ్వడం ఎలాగో ఉంది కదా, ఓంకారం అనేది ఉంది కదా, అదేం పెడతాం అని ఈ ఆ తీసా చివర పెట్టాడు. ఆ ఊ మా అన్న దాంట్లో ఆ తీసా చివర పెడితే ఏమైంది, ముందు ఊ అయింది, ఇప్పుడు తర్వాత మకారప్పులకి ఆ కలిసింది, ఉమా అయింది. అది ఆవిడ పేరు. ఓంకారమే అమ్మవారి పేరు. ఇంత రహస్యం ఉంది ఆ పేరు. అటువంటి ఓంకార స్వరూపిణి అయిన వాడు ఆయన్ని చేసుకున్నాక సంసారం సుఖంగా ఉండక ఎలా ఉంటుందండి? వాళ్ళకి ఏం అక్కర్లేదు. మన సంసారాలు కూడా బాగుండాలంటే ఏం అక్కర్లేదన్నంత ఇది మనకు అక్కర్ల, అంత సీన్ లేదు మన జీవితాలు. ఏదో కావాలి, కనీసం తగ్గించుకుంటే చాలు. ఒక సోఫా సెట్ ఉంది, రెండోది వద్దు. ఒక ఏసీ ఉంది, రెండోది వద్దు. 4 కుర్చీలు ఉన్నాయి, చాలు, ఇంకొద్దు. ఇప్పుడు ఏదో పడుకుంటున్న మంచం ఒకటి, అది చాలు, ఇంకొద్దు అనుకుంటే అప్పులు లేవు, ఈఎంఐలు లేవు. ఈఎంఐలు లేకపోతే నెల జీతం అంతా మన ఇష్టం, సుఖంగా ఉంటాం. సురగురుం, అందుకే ఆయన దేవతల గురువుగా కలిగాడు.